ఇదే ఇంటర్వ్యూలో నాకు ఇదే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అంటే బీసీ కమిషన్ చైర్మన్ మాజీ ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే దీనికి సంబంధించి ఒక మీరు చెప్పినట్టు ఒక 3000 కులాలు ఉన్నాయి. దీన్ని ఏదో ట్రైబల్గా నన్ను క్వశ్చన్ అడగండి సార్. నాకంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్ వాళ్ళ ఉదాహరణ డైరెక్ట్ క్వశ్చన్ సార్. నేను అది డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఆయన ఏమంటారంటే ఇప్పుడు దీన్ని ఏదైతే ఉందో ఆ 3000 కులాలు ఈ రకంగా వెనకబడ్డదని ప్రూవ్ చేయగలిగితే తప్ప 9th షెడ్యూల్లో చేసినా దేంట్లో చేసినా ఎవరన్నా వెళ్ళి మళ్ళీ పిల్లేస్తే ఇది వీగిపోతుందని చెప్తున్నారు. మీరు 9th షెడ్యూల్ చేస్తే కనుక అయిపోతుందని ఒక న్యాయ కోవిలుగా మీరు పనిచేస్తున్నారు. అపారమైన అనుభవం ఉంది. మీరు ఏం చెప్తారు? ఆయన వితండవాదం అది ఈజ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆర్ ఏ లీగల్ ఎక్స్పర్ట్ అది. ఈ నెవర్ ప్రాక్టీస్డ్ అది ఏదో వితండవాదం చేసి ఆయన కూడా ఏదో 31B కింద చేయాలని అటువంటి ప్రశ్నలు నా దగ్గర వేస్తే అది చెప్పేది ఉందండి. ఇప్పుడు మండల్ కమిషన్ రిపోర్ట్ తప్ప ఆయన ప్రకారం, లేకపోతే అనంతరామ కమిషన్ రిపోర్ట్ తప్ప ఆయనకు, ఇన్ని రాష్ట్రాల్లో హౌనూరు కమిషన్ రిపోర్ట్ తప్ప జాతి కట్టుబడి ఉన్న స్టేట్మెంట్ కూడా జాతి కట్టుబడి ఉన్నారని అందరూ అంటారండి. అది కానీ మనకు నేను మనసా వాచ కర్మన, నా యొక్క కర్మను బట్టి, నా యొక్క పాస్ట్ డీడ్స్ అండ్ థింగ్స్ని బట్టి నా యొక్క వాల్యూని ఎవడైనా ఎసెస్ చేయాలి. వాల్యూ క్యారెక్టర్స్తో వాల్యూ వస్తుంది కానీ డబ్బుతో వాల్యూ రాదు, పోస్ట్తో రాదు, పదవితో రాదు. అది మనిషికి ఎంత విలువైనోడు, ఎంత స్వచ్ఛమైనోడు, ఎంత పవిత్రమైనోడు, ఎంత నీతి నిజాయితీవంతుడు, దాన్ని బట్టి విలువ వస్తుంది మనిషికి. అది మరి పోస్ట్ పొజిషన్ మీద రాదు. అది నేను చెప్పేది పదవులు ఎందుకు అంటే, అవును పదవులు ఉన్నంత మాత్రాన వాడు ఏదో భౌతికమైన అభివృద్ధి చెందితే వాడు గొప్పడని అనుకోవడం తప్పు. నేను దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఈ కమిషన్స్ ప్రకారం గుర్తించింది కానీ సమగ్రమైన క్షుణ్ణం అది నిలవది అనడం తప్పదు. ఇది ఇటువంటిది లేనిది నిలవడం అనేది అది 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 మిస్గైడ్ చేయడం, అది వక్ర మార్గంలో పంపించడం. అది నిలుస్తుంది ఖచ్చితంగా. ఇది మీరు 9th షెడ్యూల్లో పెడితే నిలుస్తుందని నేను అంటున్నాను. కాబట్టి అందరూ 9th షెడ్యూల్లో పోరాడాలి కానీ ఇటువంటి వితండవాదం చేస్తే బాగుండదు. ఎందుకంటే 9th షెడ్యూల్లో కలిపితే రాజ్యాంగం అమెండ్మెంట్ చేస్తే అంటే 31B కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ కావాలంటే దీని మీద నోటిఫికేషన్ ఇస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కూడా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకమని మేము కొట్లాడిన రిజర్వేషన్లా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ఆర్గ్యుమెంట్స్. ఈ బేసిక్ స్ట్రక్చర్స్కి వ్యతిరేకంగా, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకము, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకము, ఇది బీసీ ఎస్సీ ఎస్టీ హక్కులను హరించేటట్లు ఉన్నది అని పెట్టినాము. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీలో కులాల అర్హుడు కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్, ఓన్లీ అగ్ర కులాలే రిజర్వేషన్స్ అవుతుంది, ఈ కులాలు లేని వారివి. అదంటే సుప్రీంకోర్టు ఏమన్నది, ఇది రాజ్యాంగం అమెండ్మెంట్ ఉందో ఇది బేసిక్ స్ట్రక్చర్కి వ్యతిరేకం కాదు, ఇది కూడా సోషల్ జస్టిసే అన్నారు. అంతకంటే ఎన్నో రెట్లు బెటర్ రాజ్యాంగ సవరణ కదండి ఈ 9th షెడ్యూల్ పెట్టడం. కాబట్టి అటువంటి వితండం ఏదో 2006లో ఒకటి సమీక్ష ఏదైనా సమీక్ష ఉంచచ్చు. తమిళనాడు కూడా సమీక్షించి పెండింగ్ ఉన్నది, స్టే ఇచ్చిండ్రా, ఎవడు ముట్టుకోలేదా ఇంతవరకు ఒట్టుకైనా పెండింగ్ ఉన్నది ఉంటుంది. అది అపీల్ చేస్తారు, మేము గెలుస్తాం అది. కాబట్టి ఇట్లా అవుతుందని వితండవాదం చేయడం అనేది తప్పుడు. అట్లా బాగా అది ఓన్లీ మిస్గైడ్ చేయడమే ప్రజల్ని. రైట్. మీరు మంచి ఇదండి. సరే, వేరే వాళ్ళ పేర్లు చెప్పడం కొంచెం అంటే వాళ్ళంతా పార్టీకి సంబంధించో ఏదో అయి ఉండొచ్చు. సేమ్ ఈబీసీ రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా పోరాటం. మీరు చెప్పారు ఈడబ్ల్యూసీ ఎకనామికల్లీ వీకర్, లేకపోతే సెక్షన్ అనుకోండి, లేకపోతే ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకోండి. లేదు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, రైట్. ఆయన ఈబీసీ అంటే కూడా నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఉందో మోదీ గారు లేకపోతే మన ప్రధానమంత్రికి అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. సరే, ఇందాక అన్నట్టు బ్యూరోక్రాట్లు ఇలాంటి న్యాయవాదులు సలహా ఇచ్చి ఉంటారు. అది ఆ 10% ఏదైతే ఉందో, ఆ 10% ఉందో అందులో అన్ని రకాలకు సంబంధించినటువంటి అంటే ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు ఉన్నారు కదా. సో అందరికీ 10%లో ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, బీసీ లేరు. వీళ్ళని ఎక్స్క్లూడ్ చేసిండ్రు, వీళ్ళని అంటరాని వాళ్ళకి ట్రీట్ చేసిండ్రు. వీళ్ళకి వాడు అడక తినవాడిని కూడా లేదండి. లేరు. ఎస్సీ ఎస్టీ 10% ఏదైతే రాశారో
ఆ దాంట్లో ఆ చట్టంలో ఈ ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేరా? లేరు ఒక్కరు కూడా లేదు. వాళ్ళ అనర్హులు వాళ్ళు. ఇచ్చారా లేరని లేరండి, అనర్హులు వాళ్ళు. నాకు మొన్న ఒక లైవ్ లేదండి, అనర్హులు. బిల్ వేసిన ఎవడో చదివాడు అనామకుడు. ఆర్టికల్ 15(6) చదవండి. ఎవరైతే రిజర్వేషన్స్ ఫలాలు పొందుతున్నారో ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ అంటే ఇప్పుడు రాజ్యాంగ పరంగా ఇప్పుడు మీరు చెప్పినట్టయితే 50/10 అవుతుంది కదా, 60 అవుతుంది. రాజ్యానికి ఇది వ్యతిరేకం అంటే కోర్టులు ఏం చేస్తున్నాయి అంటారు? కోర్టులు అపైల్ చేసింది, అది సమర్థించింది. అది ఏమని రాజ్యాంగ జస్టిస్ ఈశ్వరయ్య గారు న్యాయవాదులు అయి ఉండి దీన్ని అంటే వ్యతిరేకిస్తున్నారా, ఇది రాంగ్ అని చెప్తున్నారా, ఏం చెప్తున్నారు? రాంగ్ అని సుప్రీంకోర్టులో కేసు వేసినామండి. మీరు మళ్ళా నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు న్యాయవాదే, ఓకేనా? సో ఇప్పుడు చెప్పింది కూడా న్యాయవాదులే, సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఏదైనా జడ్జిమెంట్. ఇప్పుడు మేము 5 జడ్జిలు ఉంటే చీఫ్ జస్టిస్ యుఆర్ లలిత్, బండారే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని మా ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకున్నారు, కొట్టేసారు. 3 జూనియర్ మోస్ట్ జడ్జిలు వాళ్ళు గవర్నమెంట్ ఫేవర్లు ఇచ్చింది, అది చట్టమైంది. అది అయినాక మళ్ళీ దాన్ని మార్చాలంటే మళ్ళీ 7 నేను చెప్పేది అది ఇష్టం వచ్చిన ఇప్పుడు నేను న్యాయమూర్తిని అయితే ఒక తీరుగా ఉంటుంది జడ్జిమెంట్, ఇంకోటి నాదే సీట్లో కూర్చుంటే చాలా సీరియస్ మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్, చాలా అవసరం. ఇప్పుడు ఒక కేసు ఏ కేసు అయినా కూడా నేను దాన్ని ఎక్విట్ చేయొచ్చు, అలో చేయొచ్చు, డిస్మిస్ చేయొచ్చు. నా సీట్లో ఇంకోటి కూర్చుంటే తారుమారు కావచ్చు. అంటే తీర్పు పెట్టి ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు అంటారా? ఇష్టం వచ్చిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా దీనికి న్యాయ సూత్రాలని విశదీకరించి అంటే దాంట్లో అసలు మీరు ఏం చెప్పారంటే నాకు అర్థమైతే అసలు కొంచెం అదే ఇప్పుడు అదే సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ అవగాహన, వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన బట్టి ఆ జడ్జిమెంట్ వస్తుంది. కానీ అందరికీ ఒకటే ప్రమాణంగా రావు జడ్జిమెంట్లు. అందుకనే ఆ న్యాయం అనేది వాళ్ళ కాన్షియస్ ఎంత ప్యూర్గా ఉంటే, ఎంత స్వచ్ఛతంగా ఉంటే, ఎంత అంటే ఇంపార్షియల్గా, న్యూట్రల్గా, తర్వాత ఏ ప్రెజరిస్ లేకుండా, ఏ లూర్స్ లేకుండా, దేనికి ప్రభావాలకు లెంగకుంటే ఉంటే అది న్యాయమైన వస్తుంది. రైట్ సార్, అంటే మీకు సమయం తక్కువగా ఉన్నది కాబట్టి 2-3 నిమిషాలు దీన్ని కంక్లూడ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఏదైతే ఈరోజు కావచ్చు, ఈరోజే అనుకోండి, సో నేనేం చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే మీరు ధర్నాకి పిలుపునిచ్చారో ఈ ధర్నా ద్వారా ఏం చేద్దాం అనుకున్నారు, ఏం సాధించాలనుకున్నారు, ఆల్ పార్టీస్ని మీరు నాకు ఇప్పుడే అంటే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది పార్టీ వాళ్ళని కూడా మీరు కలిసినట్టుగా కనపడుతుంది. అంటే ఆ నాయకులను కూడా మీరు ఇందా చెప్పారు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదని. అంటే అదే పార్టీని మళ్ళీ కలుపుకుంటున్నారా, కలుపుకోబోతున్నారా, పోరాటం ఎట్లా చేయబోతున్నారు? మీరు ప్రశ్న వితండవాదం చేశారు. ఏ పార్టీలను కలుపుకోం మా దాంట్లో. నాయకులు అవసరం లేదా మీకు, బీసీ నాయకులు? అరే నువ్వు అన్ని ఎట్లా మాట్లాడతావు అంటే విషయం చెప్పారు నాకు, అసలు ఒక విచిత్రమైన విషయం చెప్పారు. చెప్పేది శ్రీనివాస్, ఇప్పుడు సార్ ఇప్పుడు మేము ప్రజల పోరాడుతున్నాం. పార్టీల యొక్క మద్దతు కూడా కావాలి కదా. ఎవరు పార్టీలలో బీసీలు ఉన్నారు కదా, అందరు బీసీ నాయకులు ఉన్నారు కదా. బీసీల యొక్క ఎవరైతే ప్రముఖ వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ఆత్మని శుద్ధి చేయడానికి, వాళ్ళ ఆత్మని రియలైజ్ చేయడానికి, వాళ్ళు మా యొక్క ఏదైతే ఇది చిత్తశుద్ధి ఉందో ఈ పోరాటాన్ని వాళ్ళ యొక్క క్యాడర్ కూడా వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్కి వెళ్ళి కూడా తీసుకువెళ్ళాలని, రేపు మేము చేయబోయే బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టాలని వాళ్ళని ప్రతి పార్టీకి వెళ్ళి ఇద్దరిని పిలిచినాం. ప్రతి పార్టీకి వెళ్ళి ఇద్దరిని చెప్పగలుగుతారా? 2 పార్టీ పిలిచినాం. మనం హనుమంతరావు గారిని, మధు యాస్కి గారిని కాంగ్రెస్, దాని తర్వాత బీజేపీ వచ్చే వరకల్లా మన ఈటెల రాజేందర్ గారిని, తర్వాత పాయల్ శంకర్ ఇంకోరిని పిలిచినాము. బీఆర్ఎస్ చెప్పిన మధుసూదనాచారిని, శ్రీనివాస్ గౌడ్, దాసోజీ శ్రవణ్ని, తర్వాత ఇంకా 3 పార్టీలు పోరాటం చేసింది. మొన్న బంధుకు పిలిపించిన దాంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు కదా, కృష్ణయ్య గారితో పాల్గొన్నారు కదా. అదే నాకు అర్థం కాని సమస్య. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అసలు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తుర్రా? అసలు రానటువంటి దానికి మీరు 9th షెడ్యూల్లో పోరాడటానికి మళ్ళా వాళ్ళని కలుపుతారు, మళ్ళా అర్థమైతే లేదు. శ్రీనివాస్, నేను జడ్జి ఉన్నప్పుడు కూడా నోరు ఓపెన్ చేయగానే నాకు అర్థమయ్యేది. ఇమ్మీడియట్గా నేను జడ్జిమెంట్ బెంచ్ మీద 69,000 కేసులు డిసైడ్ చేసి నేను
ఇప్పుడు వాళ్ళని జనాలని పిచ్చోళ్ళు చేస్తున్నారు, మీరు వక్ర మార్గంలో పెడుతున్నారు. మీరు ఇప్పుడైనా సక్రమ ఇప్పుడు తప్పులు జరిగినాయి, 3 పార్టీలు తప్పులు జరిగినాయి. ఇప్పుడైనా 3 పార్టీలు కలిసి బీసీ సంఘాలు అన్నీ కలిసి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని ప్రధానమంత్రి దగ్గర డెలిగేషన్ మా ఆధ్వర్యంలో తీసుకెళ్తాము. మీరు రాండి, మేము ప్రజా పోరాటం చేస్తాం, ప్రజలలో కూడా మాకు మద్దతు ఇవ్వండి, మాకు కోఆపరేట్ చేయండి చెప్పడానికి మాత్రమే వాళ్ళని పిలుస్తున్నాం. కానీ ఎవరు ఆధ్వర్యంలో లేకపోతే ఎవరు దయాదాక్షిణ్యాల మీదనో లేకపోతే ఎవరు సాయం కోరి మేము పిలుస్తలేం వాళ్ళని. దీన్ని ఏ జేఏసీగా పిలవచ్చు అంటారు? ఇది ప్రజలకు దీన్ని 42% రిజర్వేషన్స్ సాధన సమితి అని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని, తర్వాత ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు మన సోదరులు ఐఏఎస్ చిరంజీవి గారు, అట్లనే ధర్మ సమాజ్ పార్టీ చీఫ్ ఏదైతే ఎస్సీ ఎస్టీ జేఏసీ మన విశారదన మహారాజు, ఇంకా ఎన్నో సంఘాలు ఎంబీసీస్, ఇంకా ఎన్నో సంఘాలు కలిసి చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి ఇందులో ముస్లిమ్స్, బీసీలు అంటే ముస్లిమ్స్ ఉన్నారండి. బీసీలో మేహతర్ ముస్లిమ్స్ ఉన్నారు, దుదేకులు ఉన్నారు, నూర్ బాషా ఉన్నారు, మా పింజరి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఓన్లీ 4% ఇచ్చారండి. 4% అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఆ సుప్రీంకోర్టులో వీళ్ళు బీజేపీలు పోయి అఫిడవిట్ వేసి అది వెకేట్ చేయించండి, ఈ 4% పోతుంది. మాకు ఉన్న 60 మొత్తం 42 కూడా మాకే వస్తుంది అది. కాబట్టి వాళ్ళని ముస్లిమ్స్ చిత్రించడానికి వీల్లేదు. ఈ 12 సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళని ఇప్పుడు డినై చేయలేము అది. కాబట్టి ఆ నేపథ్యంతో బీజేపీలు వ్యతిరేకం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి రేపు మేము అందరము పిలిపి ఇచ్చేది ఏంటంటే, రేపు తర్వాత ఉద్యమం ఆగది, క్యాడర్ క్యాంప్స్ పెట్టుతాము, ఒక స్టేట్ లెవెల్ కమిటీ నేస్తాం, అన్ని కులాలకు ప్రతినిధులు నేస్తాం, వేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం. అది తర్వాత బస్ యాత్ర 10 తారీఖు కామారెడ్డికి వెళ్ళి స్టార్ట్ చేస్తున్నాము. 10 తారీఖు రోజు ఒక 2 జిల్లాలు కవర్ చేస్తున్నాం. అంటే అక్కడే కాంగ్రెస్ చెప్పింది కాబట్టి అక్కడి నుంచి స్టేట్ చూస్తున్నాం, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మహాధర్నా ఉందో మీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మెయిన్ మీడియాల ద్వారా ప్రజలు తండోపతండాలకు వచ్చి మీ భోజనం మీరే తిని, మీ బస్ కిరాడి మీరే పెట్టుకొని వాలంటరీగా వచ్చి గొప్ప జయప్రదం చేయాలని మా యొక్క విన్నపం మీ ద్వారా. నేను కూడా కామన్ మ్యానే, నేను కూడా ఓటేసాను, మరి అంటే నేను పిచ్చోన్నా, ప్రజలందరూ పిచ్చోళ్ళ, వేరే ఆల్టర్నేట్ లేక ఉన్న సమాచారం ప్రకారం 2246 కరెక్ట్ ఆర్టీఐ నా దగ్గర లేదు. ఇంతమంది పార్టీలు ఉన్నాక కూడా వీళ్ళందరూ దొంగలే అంటారా? ఎవరైతే అధికారాన్ని అనుభవించారో, జనసేన పార్టీ నుంచి మరి బయటకు వచ్చి పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఏమొచ్చింది అంటే ఏం సాధిద్దామని రాజకీయ మార్పు కోసమే బీసీవై పార్టీ ప్రయాణం కొనసాగుతుంది. బీసీలనే దోచుకున్నారా? బీసీ పార్టీ ఎందుకు? రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుండి నష్టపోయిన వర్గాలలో ప్రధానంగా నష్టపోయింది బీసీలే. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగలేదా? వీళ్ళు మనుషులు కాదా? ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించినట్టయితే దళితుడు అంటే ఎవరు? మతాల కన్నా కులాల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైందని చెప్పి కామన్ మ్యాన్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా, తెలంగాణ రాష్ట్రంలో అయినా ఇక్కడున్న ఖనిజ సంపద బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. వచ్చే ఆదాయాన్ని వీళ్ళు దోచేస్తున్నారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో, అంటే కమ్మ రెడ్డి రాజకీయ బహిష్కరణ, అంటే ఇది చాలా బిగ్ స్టేట్మెంట్. నేను సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. రాఘవేంద్ర ఒక ఏపీకి సంబంధించినటువంటి అతని పేరు కూడా చెప్తున్నాను ఓపెన్గా. ఇదంతా కూడా మీ దగ్గర డబ్బు ఉన్నది కాబట్టి ఇదంతా జరుగుతుంది. రాజకీయమైనా ఇంకోటైనా డబ్బు లేకుండా ఏమీ జరగదు. మనీ పవర్ పాలిటిక్స్ అన్నాను, అంటే ఎన్నికల్లో డబ్బు పంచేటువంటి వ్యవస్థ పైన యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే ఎన్నికల యొక్క ప్రక్రియను మార్చేసేంత బలం నా దగ్గర లేదు. కరేడు ఆ ఉద్యమం అయితే మీరు చేస్తున్నారు రామాయం పోర్టుకు సంబంధించి. ఒకవేళ ఆ భూములు కనుక తీసుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకైతే డబ్బు అయితే చెల్లిస్తారని నేను అనుకుంటున్నాను. డబ్బులు ఇస్తాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా మొన్న 5 ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు. నాకు 5 ఎకరాలు కావాలి, నేను డబ్బులు ఇస్తాను, ఆయన అడిగిన రేట్ ఇస్తాను, నాకు ఇస్తారా?
లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇస్తారు నాకు కావాల్సి వస్తున్నప్పుడు